కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలు 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయం 8:30 గంటల సమయం కల్లా విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. గోపవరం మండలాలకు సంబంధించి 8 పరీక్షా కేంద్రాలను కేటాయించగా 1800 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్ని రాసేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్లను మరియు మంచినీటి వసతిని తదితర అన్ని వసతులను కల్పించి మంచి వాతావరణంలో విద్యార్థులు పరీక్షలను రాసేందుకు గట్టి చర్యలను తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అలజడి జరగకుండా, ఎలాంటి మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా పరీక్ష కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలు చేసి గట్టి చర్యలను తీసుకున్నారు. అయితే అన్ని సెంటర్ల వద్ద ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా గట్టి చర్యలను తీసుకోగా అయితే నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పరీక్ష కేంద్రంలో 10 పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆ సెంటర్లో 9:30 గంటలకు పరీక్షా పత్రాలను అందించవలసి ఉండగా అయితే సిబ్బంది నిర్లక్ష్యమేమో తెలియదు కానీ ఆ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రం 10:30కు పరీక్షా పత్రాలను విద్యార్థులకు అందించారని, దీంతో విద్యార్థులు కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చిందని, వారికి 1 గంట ఆలస్యంగా పరీక్ష పత్రాలు అందించడంతో వారు సరైన ఏకాగ్రతతో పరీక్షను రాయలేకపోయామని విద్యార్థుల తల్లిదండ్రులు ఒకంత ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి సమాచారం తెలియరావాల్సి ఉంది.